ఫోన్ వల్ల బాగుపడ్డ వాళ్ళకన్నా ఫోన్ వల్ల చెడిపోయిన వాళ్ళే చాలామంది ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఏమంటారు, అందా బాపనోళ్ళు అయితే కోడిని ఎవరు తిన్నారు అన్నట్టు అందరికీ అన్నీ తెలుసు, కానీ ఎవరు ఏమీ పాటించరు. పడుకునేటప్పుడు ఫోనే, నిద్ర లేచినప్పుడు ఫోనే, అన్నం తినేటప్పుడు ఫోనే, మాట్లాడేటప్పుడు ఫోనే, 10 మందిలో ఉన్నా ఫోనే, అన్నిటికీ ఫోనే. పిల్లలు ఆడుకోవడానికి ఫోనే, పిల్లలు మాట్లాడుకోవడానికి ఫోనే, పిచ్చి పిచ్చివన్నీ చూడడానికి ఫోనే. తలా ఒక ఫోన్ అన్నమాట, అంతే. తప్ప ఉన్నమే ఇవాళ రేపు కుటుంబాల్లో నలుగురమో మహా అయితే ముగ్గురమో ఉన్నాం. వాళ్ళు కూడా కలిసి భోంచేయలేకపోతున్నారు, ఎందుకంటే ఎవరి చేతిలో ఫోన్ చూసుకుంటూ భోంచేయడం. కలిసి పడుకోవడాలు లేవు. ఎవరి ఫోన్లో అన్నీ అయిపోయిన తర్వాత నిద్ర వచ్చినప్పుడు పడుకుంటున్నారు తప్ప పడుకోవాలని పడుకోవట్లేదు. ఏదో తినాలని తింటున్నారు తప్ప తిండికి విలువ ఇచ్చి తినట్లేదు. మన సాంప్రదాయాలను ఎవడు గౌరవించట్లేదు. మనం ఏం నేర్పించట్లేదు పిల్లలకి. మనకే రాదు, మనం ఏం నేర్పిస్తాం? ఎప్పుడు ఫోన్లు చూసుకుంటేనే అన్నం తింటున్నాం, ఫోన్ చూసుకుంటేనే ఎంజాయ్ చేస్తున్నాం. ఎన్ని కాపురాలు పాడైపోతున్నాయి తెలుసా? భర్త ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నాడు, భార్యతో సరిగా ఉండట్లేదని. భార్య ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది, భర్తను సరిగా చూడట్లేదని. తల్లిదండ్రులు ఇద్దరు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారు, పిల్లల్ని చూసుకోవట్లేదని. పిల్లలు ఎప్పుడు ఫోన్లోనే ఉంటున్నారండి, అలవాటు మానలేకపోతున్నామని. ఇవన్నీ ఎవరి వల్ల? మనం చేసుకొని మళ్ళీ బాధపడడం ఎందుకు? అదేదో కంట్రోల్లో మనం ఉండి మన పిల్లల్ని కంట్రోల్లో పెట్టి ఎవరికి ఇచ్చే విలువ, సమయానికి ఇచ్చే విలువ, ఎప్పుడు ఏం చేయాలో అది తెలిసేటట్టు చేస్తే చాలు కదా.